జై శ్రీరామ్. ఈరోజు భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం 17వ శ్లోకం. తద్బుద్ధయస్తదాత్మానస్తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః. పరమాత్మయందే బుద్ధి కలవారు, పరమాత్మయందే మనస్సు కలవారు, పరమాత్మయందే నిష్ట గలవారు, పరమాత్మే పరమగతి అని భావించువారు, జ్ఞానము చేత పాపమును పోగొట్టుకున్నవారు జన్మరహితమైన మోక్షమును పొందుతారు. ఇక ఈ రోజున సబ్జెక్టు, టీవీలలో కొన్ని రియాలిటీ షోలు వస్తున్నాయి. ఆ రియాలిటీ షోలలో యాంకర్లు కానీ వచ్చిన దాంట్లో పాల్గొనే వాళ్ళు కానీ ఆడవాళ్ళు ఎంత అసభ్యంగా వాళ్ళ వస్త్రధారణ ఉంటుందంటే అంత వస్త్రధారణ అసభ్యంగా ఉంటుంది. మనం ఇదివరకు సినిమాలోనే సెన్సార్లు వాళ్ళు ఏం పని చేయట్లేదా అని అనుకునేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళ వస్త్రధారణ ఎక్కడ బట్టలు ఉండాలో అక్కడ ఉండట్లా. ఎంత అసభ్యంగా ఉంటుంది. ఇంట్లో మనం కుటుంబ సభ్యులందరితోని మనం కలిసి చూస్తాం. అదే నా పద్ధతి. సెన్సార్ వాళ్ళు టీవీ విషయంలో పట్టించుకోరా. మనం ఇంట్లో అందరితో పాటు అది ఎవరన్నా చూడాలి అంటే ఎంత అసహ్యం వేస్తోంది వాళ్ళవి చూస్తుంటే. అంటే అందరు యాంకర్లు అలా ఉన్నారు అని కాదు. మొన్న నేను ఒక పాతకాలం పిక్చర్ ప్రోగ్రాము వస్తుంటే చూశాను. అందులో సావిత్రి లాంటి వాళ్ళ యుగం కాకుండా తర్వాత రాధిక, జయసుధ లాంటి వాళ్ళు కూడా ఎంత నిండుగా వస్త్రధారణ చేసుకొని ఆ సినిమా ప్రోగ్రాంలకు వచ్చారో చూస్తే చాలా సంతోషం అనిపించింది. అదే ఇప్పుడు సినిమా ప్రోగ్రాంలు, రివ్యూ ప్రోగ్రాంలు కానీ వాళ్ళ శతదినోత్సవ సభలు కానీ చూస్తుంటే ఎంత భయంకరంగా అనిపించిందంటే అంత భయంకరంగా అనిపించింది. రియాలిటీ షోల సీరియల్స్లో పర్వాలా, కానీ రియాలిటీ షోలలో యాంకర్లను కానీ దాంట్లో పాల్గొనే పాత్రధారులు కానీ ఆడవాళ్ళు నిజంగా ఆడవాళ్లే తల వంచుకునేంత పరిస్థితిగా ఉంది. ఇది అట్లా కాకుండా మనం కూడా ఇలాంటివి వస్తే మనం దాన్ని ఏం చెయ్యాలి అని అందరూ ఆలోచించుకొని, పిల్లలు కూడా మన మా మునిమనవరాలు ఉంది, చీచి అని అంటోంది ఒక యాంకర్ వస్త్రధారణ చూసి. అంటే దానికి ఏమి తెలియదు, 2 ఏళ్ల మీద 8 నెలలు. అంత అసభ్యమైన వస్త్రధారణ చేసుకోవాలా? లేకపోతే చూడరా, మనకు కావాల్సింది క్వాంటిటీయా క్వాలిటీయా? క్వాలిటీలో చూడండి ఎంత నిండుదనంగా ఉండాలో. బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతా తీయగా ప్రోగ్రాంలో వేరే రకం వస్త్రధారణ వేసుకుంటే స్ట్రిక్ట్గా ఆయన అలాంటివి వేసుకొని రావద్దు అని గట్టిగా హెచ్చరించేవారు. అలాంటి వాళ్ళు కావాలి మనకి. టీవీలలో దాన్ని స్పాన్సర్డ్ చేసేవాళ్ళు కానీ, ఈ అడ్వర్టైజ్మెంట్లు కూడా ఒక కంపెనీ సోపుది అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఎంత అసహ్యంగా ఉంటుందంటే అంత అసహ్యంగా ఉంటుంది. గోవా అంటేనే మనం ఏయో రకరకాలుగా ఒక వయసు వాళ్ళు పోవాలంటే ఎబ్బే గోవానా అని అనుకుంటాం. అక్కడ చేసేది అడ్వర్టైజ్మెంట్లకు వస్తుంది. లేకపోతే వాళ్ళకి బిజినెస్ జరగదా? ఆ సబ్బులు కొనుక్కోరా? ఎంత పవిత్రంగా అయినా చేయొచ్చు కదా. అడ్వర్టైజ్మెంట్లలో ఒక భారతీయ స్త్రీని అలా చూపించాలా? ఇది అందరూ గమనించి మీరు మీ ఆలోచించండి. అందరూ కూడా ఇంట్లో పిల్లలతో కూడా రియాలిటీ షో చూసే టైం రావాలి. పాత సినిమాలు చూస్తుంటే ఎంత అందంగా ఉన్నాయి. ఒక సాహిత్యం కానీ భాష కానీ అలా అనేది కూడా పలకరు. అలాంటి వాళ్ళు ఫుల్ యాంకరింగులు. అలా అని పలికే దానిలో లా అని పలుకుతారు. ఎంత అసభ్యంగా ఉంటుంది వస్త్రధారణ కానీ భాష కానీ. దయచేసి ఇప్పుడు వాళ్ళందరూ అది గమనించుకొని చక్కగా ఆ రియాలిటీ షోలను చూస్తున్నప్పుడు అందరు కుటుంబ సభ్యులతో కలిసి చూసేటట్టు యాంకర్లు కానీ పాత్రధారులు కానీ గమనించుకొని చెయ్యండి. ఇది నా విజ్ఞప్తి, వినతి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.